నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ఎజెండా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చెక్కదిద్దుతున్నామన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనము స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు. ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన తేదీ మారింది. ఈ నెల 11న జస్టిస్ పేసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరు కానున్నారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. తొలుత ఈ నెల 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా తాజాగా 11కి మార్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ అభివృద్ధి తమ ధ్యేయమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డల్లాస్లో భారాస ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ సహా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు భారీగా హాజరై తెలంగాణ గళ్ళాన్ని వినిపించారు. అభివృద్ధిలో కేసీఆర్, అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి, భారాస అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మహిళలకు 21 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారని, దాన్ని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బాపట్ల టౌన్లో ఈరోజు రాష్ట్ర సంఘటన మంత్రి నూకల దయాకర్ పై పర్యటించారు. బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లో బీజేపీ కార్యాలయంను ప్రారంభించారు. అలాగే కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనకు ప్రధానమంత్రిగా ఉండటమే చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన సారథ్యంలో బాపట్ల జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలని, అలాగే బాపట్ల జిల్లా నుంచి ప్రజలు వాళ్ల కష్ట సుఖాలు తెలుపుకోవటానికి కలెక్టర్ కార్యాలయానికి వస్తారు. వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మనం పరిష్కరిస్తే మన పార్టీ చాలా బలపడుతుందని ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకర్, మాజీ ఎమ్మెల్యే అన్నం సతీష్, పులి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు, బాపట్ల టౌన్ ప్రెసిడెంట్ బాలనారాయణ, మొవ్వల వెంకటరమణ, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ జెండా ఆవిష్కరణ చేశారు. కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోదండరాం 11వ ఏళ్ల క్రితం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చామన్నారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు నా నివాళులు. తెలంగాణ ప్రజలు భవిష్యత్తు అభ్యున్నతికి, ప్రజల తెలంగాణ నిర్మాణంకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి కలని నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కమిషనర్ ఆర్వి కర్ణన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభరెడ్డి కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ జీహెచ్ఎంసీలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ శానిటేషన్, వెటర్నరీ, ఎటమాలజీ కార్మికులకు పీపీటీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు, హెచ్ఏడీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రసవానికి వచ్చిన బాలింత అరుణ అనే మహిళతో పాటు అప్పుడే పుట్టిన శిశువు మృతిపై కుక్కట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. నేడు బాలానగర్లోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శోభనారాణితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలెక్టర్ అధీనంలో నడుస్తున్నాయని, ఈరోజు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కలెక్టరే వహించాలని అన్నారు. డాక్టర్ లేకుండానే స్టాఫ్ నర్స్ ప్రసవం చేయడంతో వారి నిర్లక్ష్యం వల్లే వాళ్లు మృతి చెందారని, వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు ప్రభుత్వం నుండి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధించి ప్రశాంత్ నగర్లో స్థలాన్ని కేటాయించి శంకుస్థాపనం చేసిన దాన్ని పట్టించుకోలేదని, అదేవిధంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గతంలో తమ ప్రభుత్వం 1.17 గుంటల హౌసింగ్ బోర్డు స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపనం చేస్తే జిల్లా వైద్య సిబ్బంది దృష్టి సారించడం లేదన్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కు లేఖలు రాసిన స్పందించడం లేదంటూ విమర్శించారు. గంటల తరబడి ఆఫీస్లో మీటింగ్ పెట్టడమే తప్ప క్షేత్రస్థాయి కలెక్టర్ ఎక్కడ కూడా పర్యటించడం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కలెక్టర్ను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కారణం అయితే వీళ్ళు సిస్టర్లే, వీళ్ళే ఒక డ్రెస్ లేదు వాళ్ళకి, సింపుల్గా నైటీలు వేసుకొనే ఉండరు సారు. ఇట్లా జరుగుతుందని తెలిసి విధానంగా ఫోన్లో రికార్డ్ చేస్తుంటే కూడా నేను నా పిల్లని ఇట్లా ముంచుతారని కూడా మేము నా మొగుడు 5 గంటలకు అడిగిండంట. లేదు మేడం ఎట్లా అవుతుందా కదా, మేము వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతాం కూడా, మా చేతిలో బండి ఉందని కూడా అడిగిండు. లేదు అంకులు మేము నైటే కాదనింటే మేము నైటే పంపించేటోళ్ళము, ఇప్పటిదాకా మేము ఎందుకు పెట్టుకుంటాము. అయితే ఇంతకుముందు చెప్పాం, బాధిత కుటుంబాలకు నేను ఆ రోజు చెప్పాం, మొన్న ప్రెస్లో కూడా ఇచ్చాం. బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ 25 లక్షల ఎక్సైజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నేను చెప్తున్నాను కదా, 100 పడకల హాస్పిటల్ ఆఫీసర్ బతిలాడుతున్నారు. ఆఫీసర్స్ అయ్యా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, 66 కోట్లు శాంక్షన్ అయినాము, టెండర్ అయింది, 100 పడకల హాస్పిటల్ ఈ దౌర్భాగ్యం రాకపోతుండే కదా, అన్నీ ఉంటుండే కదా, డెలివరీ అవుతుండే కదా. అది కలెక్టర్గా అవసరం లేదు, కాంట్రాక్ట్ బతిలాడుతుండు. హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు బతిలాడు లెటర్ రాసిరు కలెక్టర్కి, మీకు ఇచ్చినప్పుడు మీరు చూడండి. అంటే ఆయనకు అవసరం లేదు, టెండర్ అయిపోయింది, మా గవర్నమెంట్ అని టెండర్ అయింది, కేసీఆర్ నాయకత్వం అయింది, హరీష్ రావు వచ్చి ఫౌండేషన్ వేసిండు, దాని వరకు స్టార్ట్ చేయమంటే చేయలేకపోవడమే ఈ దౌర్భాగ్యం ఈ రకం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్లోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ సభ్యులు శ్రీమతి శివాది ప్రవీణ, డాక్టర్ శ్రీ బి కిషోర్ సమక్షంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ కమ్ PA2 చైర్పర్సన్ శ్రీ BVA విజయ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ షబుద్దీన్ మరియు ప్రజా సంబంధాల అధికారి శ్రీ P శ్రీనివాసరావుతో సహా కమిషన్ సీనియర్ అధికారులు మరియు ఇతర సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు ఉద్యమ జ్ఞాపకాలను ఈ రోజు గుర్తు చేసుకున్నామన్నారు కవిత. చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే బతుకమ్మ 100 ఏళ్లు బతికి ఉంటుందని, యువ కవులు కవితలు రాస్తే తెలంగాణ సాహిత్యం 100 ఏళ్లు బతికుంటుందని అన్నారు కవిత. తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి గారి పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరంగా ఉందన్నారు. హైదరాబాద్ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా మేడ్చల్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకానికి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రాచకొండ సిపి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాంస్కృతిక సారథి కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం జిల్లాలో ఎంపిక చేయబడిన రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు పత్రాలను అందించిన మహేందర్ రెడ్డి ప్రతిభను కనబర్చిన క్రీడాకారులకు 10వ తరగతిలో ఉత్తీర్ణత ప్రతిభావంతులకు ఉత్తమ రైతులకు అవార్డులు పంపిణీ చేశారు. మహేందర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ గౌతమ్ ఫోట్రో, రాచకొండ డీసీపీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజానీకానికి నా ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన కోసం ప్రారంభం చేసిన అమరులకు ఘననీయులు అర్పిస్తున్నాను. గత సమస్యల నుండి బయటపడటమే కాకుండా దేశంలోని తెలంగాణను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడానికి మన ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుంది. శుభాకాంక్షలు సమర్పిస్తున్నాను. ఇతర రాష్ట్రాల్లో అమలు చేయని ఎన్నో పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానం నింపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ 2040 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ 2040 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. దేశంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం అంబర్పేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ దేశంలో మెట్రోపాలిటన్ సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 15 లక్షలు 1,000 కోట్ల రూపాయల ఆదాయంతో తెలంగాణ జాతీయ జీడీపీలో 11వ స్థానం పొందిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి 500 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. తెలంగాణ అన్ని మతాలు వర్గాలు వారిని కలిగి ఉందని పేర్కొన్నారు. నాలెడ్జ్ పరంగా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి దిగిందని అన్నారు. తెలంగాణలో మహిళలకు అత్యధిక ప్రోత్సాహం ఉందని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండాలి, ఎప్పుడు కూడా సోదర భావంతో ఉండాలి. నెక్స్ట్ పక్కనున్న రిలీజియన్ ఉన్నా సరే పక్కనున్న వ్యక్తి యొక్క సెంటిమెంట్స్ ఏంటి వాటిని అర్థం చేసుకొని మనం ఒక దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి వాల్యూస్ అందించే రాష్ట్రంగా మనం ఉండాలి. అటువంటి నిబద్ధతో మనం పనిచేయాలని మీకు కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్రం శుభాకాంక్షలు అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తొలి దశ పోరాటం బీజం వేయగా మళ్లీ దశ పోరాటంలో సబండ వర్గాలు ఒక తాటిపై నిలిచి సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న మరుపురాని రోజు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ₹1 కోటి అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్య రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా కేజీ నుండి పీజీ వరకు విద్యను అందించడం జరిగిందని తెలిపారు.
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఎదురయ్యే పౌర సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో రోడ్లపై వర్షం నీరు నిల్వకుండగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య అత్యధిక ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న నాలాల్లో డ్రైనేజీల్లో పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని, కనీసం కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. అయినా సరే అధికారులు ఉన్న నిధుల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లోని కొన్ని బస్తీలలో పర్యటన చేస్తూ ఉన్నాను. ఈరోజు సనత్నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా ఏ రకంగా సనత్నగర్ హాస్పిటల్ పనితీరు బాగుంది, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసము అక్కడ సిబ్బందిని, డాక్టర్లను, అదేవిధంగా మెడికల్ కాలేజీ, అదేవిధంగా పేషెంట్స్ను కలిసేటువంటి ప్రయత్నం కూడా ఈ కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తున్నాం. మనకందరికీ తెలుసు, ఈ యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ హైదరాబాద్ నగరం కానీ పౌర సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వర్షాకాలం రాబోతోంది. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాకముందే, అంటే జనవరి, ఫిబ్రవరిలోని వర్షపు నీటి కాలువలు, స్టామ్ వాటర్ లైన్స్ ఉంటాయి, ఓపెన్ లైన్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ఉండేటువంటి వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వాటిని సిల్ట్ తీసేటువంటి పని ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము కానీ గత 5-6 సంవత్సరాలు కదా సిల్ట్ తీసే పని నామమాత్రంగా ఉంది. తీసినటువంటి సిల్ట్ను కూడా అప్పుడు షిఫ్ట్ చేయకపోవడం, కొన్ని రోజుల తర్వాత చిన్నపాటి వర్షానికే తీసి పక్కన పెట్టినటువంటి మరి ఆ యొక్క సిల్ట్ కూడా మళ్ళీ ఆ యొక్క వర్షపు నీటి కాలువలలో పోవడము, చిన్న వర్షం వచ్చినా కూడా ఆ కాలువల్లో ఉన్నటువంటి వర్షపు నీటితోటి పూర్తిగా రోడ్లు మూసుకపోవడము, పైప్ లైన్లు మూసుకపోవడంతో ప్రతి నీటి చుక్క రోడ్డు మీదనే అవుతా ఉంది. దాని కారణంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ఇబ్బందిగా అవుతా ఉంది. చాలా ఇళ్లలో వాటర్ రివర్స్ అయ్యి ఇళ్లలోకి వస్తూ ఉంది. దాని కారణంగా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా కూడా ప్రధానమైనటువంటి క్రిటికల్ ఏరియాస్లలో ఎక్కడైతే ఎక్కువ వర్షం నీరు ఆగి ప్రజలకు ఇబ్బంది పడతా ఉందో, మీకు సమయం తక్కువగా ఉంది కాబట్టి క్రిటికల్ ఏరియాస్లోనన్నా మరి ఒకసారి ఈ సిల్ట్ తీసేటువంటి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.